హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు చిచ్చర పిడుగులు ఉన్నారండి. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? డ్రామా జూనియర్స్ సీజన్ 6 విన్నర్ అండ్ రన్నర్ కూడా మన ముందు ఉన్నారు. విన్నర్ లోహిత్ అండ్ రన్నర్ ఆరాధ్య మనతో ఉన్నారు. వాళ్ళతో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సూపర్గా ఉన్నారు. ఏం చదువుతున్నా ఆరాధ్య? 6th క్లాస్. లోహిత్ 8th క్లాస్. మీరు విజయవాడలోనే ఉంటారని తెలిసింది, అవునా? లోహిత్ నువ్వెక్కడ విజయవాడలో? నేను ముత్యాలపాడు శ్రీనగర్ కాలనీ. నువ్వు? నేను మారుతి నగర్ చుట్టుకుంట దగ్గర. లోహిత్ నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, యాక్టింగ్, ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటాయి. బుక్స్, రీడింగ్ బుక్స్ అయ్యేమే హాబీస్లో లేవా? ఉన్నాయి. చదువుతావా? అంటే నార్మల్ స్కూల్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఎక్కువ షూటింగ్స్ అలా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంకా ఆటకి వెళ్ళంటే అర్థం. నేను యాక్టింగ్ కానీ మూవీ షూటింగ్స్ వెళ్తా. స్కూల్కి షూటింగ్స్ ఏం ఉండవు, చాలా వరకు స్కూల్కి వెళ్తా షూటింగ్స్ కన్నా. మోస్ట్లీ ఒక 1 monthలో షూటింగ్స్ ఎన్ని రోజులు ఉంటాయి, స్కూల్కి ఎన్ని రోజులు వెళ్తాం? అంటే రీసెంట్గా చెప్పాలంటే రీసెంట్ మూవీ షూట్ అయితే 1 month ఉంది, ఫుల్ 1 month ఉంది, 28 days ఉంది. వెళ్తా స్కూల్. షూటింగ్స్ ఏం లేనప్పుడు స్కూల్. ఇంకా జ్వరం వచ్చినా కానీ వెళ్ళాలి. అంటే మామూలు అప్పుడు ఆప్షన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి జ్వరం వచ్చినా కానీ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నీ హాబీస్ చెప్పు. యాక్టింగ్, డాన్సింగ్, అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ అంటే మూడ్ పోతే నార్మల్గా డ్రాయింగ్ వేసుకుంటా కూర్చుంటా. డ్రాయింగ్ బాగా చేస్తావా? ఏమేమి డ్రాయింగ్ చేసావు ఇప్పటి వరకు? అమ్మవారిది. మోహర్ చేసావా? అంటే ఒక త్రిశూలం ఎలా వస్తుంది, ఇటు సైడ్ అమ్మవారిది, ఇటు సైడ్ స్వస్తిక్ సింబల్ ఉంటుంది. ఓకే, డ్రాయింగ్ కూడా వచ్చు. మల్టీ టాలెంటెడ్ మీరు కదా. సరే, మీరు యాక్టింగ్ అసలు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే మా పీక్స్ నుంచి, అంటే మా పోలికలు, మా ఫోర్ ఫాదర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారా? అంటే మా మాయ ఉన్నారు, జబర్దస్త్ శాంతి కుమార్ అని. జబర్దస్త్ లో చేస్తారు ఆయన, ఇంకా మూవీస్ కూడా చేస్తారు. ఇంకా మా మమ్మీ వాళ్ళ నాన్న, ఆయన పేరు హనుమంతరావు. శాంతి అదే వీళ్ళ మాయ. నేను అంటే నిన్న గేమ్ చేంజర్ చూసినప్పుడు కూడా ఆయన కనబడ్డారు. చేశారు ఆయన రీసెంట్ గా. ఓకే, గేమ్ చేంజర్ లో ఉన్నారా? ఓకే, అలా మీ రిలేటివ్స్ వల్ల ఉన్నారని నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇద్దరు ఒక చోట యాక్టింగ్ నేర్చుకున్నారా? ఆరాధ్య, మీ గురువు గారు ఎవరు? డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు. ఆయన భీమ్లా నాయక్ సల్లార్లో కూడా చేశారు. సలార్లో సేమ్ ఇద్దరికి ఒకరే గురువు గారు. డాన్స్ మాస్టర్ అంటే డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నాం. నేను 7 years నుంచి వెళ్తున్నాను. 7 years? నేను 5 years నుంచి వెళ్తున్నా. ఇద్దరం ఒక ఆయన దగ్గర, ఎర్ర కుమార్ మాస్టర్. ఓకే, ఇద్దరు ఒక చోటే నేర్చుకుంటున్నారు. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి తెలుసు ఆరాధ్య నీకు? 3-4 years, 5 years. 3, 4, 5 4 years నుంచి తెలుసు. ఇప్పుడు ఆరాధ్య, నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చావు? నేను చిన్నప్పుడు 6 yearsలో ఉన్నప్పుడు, అది కుమార్ సార్ జాయిన్ అవ్వకముందు శేఖర్ మాస్టర్ సార్ది ఒక ప్రోగ్రామ్ ఉంది, నార్మల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే అందులో చేశాను. అప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దానికి శేఖర్ మాస్టర్ వచ్చి ఇచ్చారు. అప్పటి నుండి డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను డాన్స్ వెస్ట్రన్ డాన్సేనా? క్లాసికల్ కూడా చేశాను 4 years. తర్వాత వెస్టర్న్కి వెళ్ళాను. తర్వాత నేను చేసే యాక్షన్ అది పేరెంట్స్కి నచ్చి యాక్టింగ్లో కూడా జాయిన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇది మ్యాటర్. నువ్వు నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చావు? ఆ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు చిరంజీవి సార్ది సాంగ్ చూసి ఇంట్లో వేసేవాడిని. అంటే నేను ఫస్ట్ సాంగ్ ఏం వేసేవాడిని అంటే బంగారు కోడిబెట్ట. నెక్స్ట్ స్లోగా చిరంజీవి గారి సాంగ్స్ అలవాటు అయ్యేవి. అయితే ఒక రోజు సోనో విజన్లో ప్రోగ్రామ్ ఉంది, అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అక్కడే చేసాను, మన విజయవాడ సోనో విజన్లో. అయితే నేను నా పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. నేను వాళ్ళందరూ ఉంటేనే చేస్తానన్నా. మళ్ళీ సాయంత్రం అందరు వచ్చారు, అప్పుడు చేసా, అక్కడ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? ఇప్పుడు మీరు డ్రామా జూనియర్స్కి వెళ్ళారు. అసలు డ్రామా జూనియర్స్కి ఎలా వెళ్ళారు, అంటే ఆఫర్ ఎలా వచ్చింది? అక్కడ విజయవాడ ఐలాపురం దగ్గర ఆడిషన్స్ అలా పెట్టారు. నార్మల్గా టీవీలో కూడా చూపించారు. అది చూసి మేము అక్కడికి లొకేషన్ అవన్నీ ఫోటో తీసుకొని అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాము. దానివల్ల సెలెక్ట్ అయ్యి అక్కడ వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయ్యి స్టార్ట్ చేసి. ఆడిషన్స్లో మినిమం అప్పుడు ఎంతమంది ఉన్నారు అన్న గుర్తుందా? 4,000-5,000 మెంబర్స్. 4,000 ఏపీ తెలంగాణ రెండు. ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం 4,000 మెంబర్స్. అంటే దానికి ముందు చౌదరి అనే దగ్గర మేము యాక్టింగ్ నేర్చుకోవడం వల్ల అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డ్రామా జూనియర్ సెలెక్ట్ అయ్యి అలా వెళ్ళాం.
ఓకే, ఇప్పుడు మీరు స్కిట్స్ చేసేవాళ్ళు కదా, స్కిట్స్లో ముందు స్కిట్ అంతా మీకు ముందు చెప్పేసేవారా? మాకు స్కిట్ పేపర్ అదే డైలాగ్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఫస్ట్ మనం ఆ స్కిట్ మొత్తం చదివేయాలి. నెక్స్ట్ మా డైలాగ్స్ మేము నేర్చుకుంటాం. అలా ఫస్ట్ నార్మల్ డైలాగ్స్ అప్ చెప్పించుకుంటాం. నెక్స్ట్ మేము యాక్షన్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్లా వచ్చేస్తుంది అది. మీ స్కిట్లో డైలాగ్స్ ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఫస్ట్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, డైలాగ్స్ చూసుకుంటాం. కొన్ని మాకు అర్థం కావు, చాలా దాకా మాకు అర్థం కావు, కొన్ని అర్థం అవుతాయి. ఆ చాలా ఉన్న వాటిని మమ్మీ కానీ డాడీ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఫుల్గా అర్థం చేసుకొని మాకు ఫుల్గా అర్థం చెప్పి, మళ్ళీ ఒకవేళ సినిమాలో క్యారెక్టర్ ఇస్తే ఆ సినిమా చూపించి మొత్తం. అంటే సపోజ్ నేను శకుంతల క్యారెక్టర్ వేసాను సీజన్ 7లో. అప్పుడు ఆవిడ ఎలా చేస్తుంది, ఆవిడ ఎలా అరుస్తుంది, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎలా పడతారు అనేది ఒక 3 times చూసా కంటిన్యూస్గా. సో అప్పుడు నేను అందులో చేశాను అలా. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లో మనం వెళ్ళిపోవాలి, ఇన్వాల్వ్ అయిపోవాలని. ఇంకోటి ఏంటంటే నాకు చాలా హీరోస్ క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు. రాజశేఖర్ క్యారెక్టర్, ఇంకా మన రీసెంట్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు, వెంకటేష్ క్యారెక్టర్. వీటన్నిటినీ నాకు రావు. యాక్చువల్ మేనరిజం వాళ్ళు ఇమిటేటింగ్ నాకు రావు. మన డాడీ రూమ్లో ఉంటారు, మనం ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్న ఇలా ఈ క్యారెక్టర్ అన్నాను, వెంకటేష్ గారి క్యారెక్టర్ అంటే చేస్తారు డాడీ వాళ్ళు, మమ్మీ కానీ డాడీ కానీ. అసలు మీకంటే వాళ్ళు బాగా చేస్తారు, కానీ వాళ్ళు బయట కనబడరు. మా మమ్మీ కూడా డాన్స్ క్లాస్లో నేను స్టెప్స్ మర్చిపోతే ఇది కదా మేము చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది, లేకపోతే మీరు ఎందుకు ఇలా మర్చిపోతున్నారు, ఇది ఇలా ఇది అలా అని చెప్తారు. మీకంటే కూడా మీ పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అసలు మీకంటే హార్డ్ వర్క్ వాళ్ళది కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు అసలు డ్రామా జూనియర్స్కి వెళ్ళి అక్కడ స్కిట్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే మీతో పాటు అంతే హార్డ్ వర్క్ మీ పేరెంట్స్ కూడా చేయబట్టి, వాళ్ళు తీసుకెళ్ళడం బట్టే మేము ఇక్కడ వరకు వచ్చాము, లేకపోతే యాక్టింగ్ అయినా డాన్స్ అయినా ఏదైనా వాళ్ళు ఉండబట్టి. సో స్వీట్ అన్న. అలా పేరెంట్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్కిట్ ప్రిపేర్ అయిపోతారు, స్కిట్ పర్ఫార్మెన్స్ చేస్తారు కదా, అక్కడ మధ్యలో ఎప్పుడైనా డైలాగ్స్ మర్చిపోయారా? నేను మర్చిపోయాను, కానీ కంటిన్యూ చేసేస్తాం. మర్చిపోతే నెక్స్ట్ డైలాగ్ అంటే మేనేజ్ చేసేస్తారా? నేను ఎదుటోళ్ళు ఒక స్కిట్ రాజశేఖర్ సార్ వచ్చారు డైరెక్ట్, ఆయన ముందు నేను జూనియర్ రాజశేఖర్ ఇమిటేటింగ్. సో కరెక్ట్గా వచ్చాము, నా పక్కన ఒక అమ్మాయి ఉండేది, తన పేరు జనని. మేమిద్దరం చేసేవాళ్ళం అక్కడ చేస్తూ ఉంటే ఫస్ట్ డైలాగ్ మర్చిపోయింది. తను మర్చిపోయింది, నాకు అర్థమైపోయింది. అప్పుడు నేనేం చేశాను అంటే, తను ఏం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు హీరో నేను డైరెక్టర్ అని చెప్పాలి, తను నా వైఫ్ జీవిత. ఓకే, అప్పుడు నేనేం తను మర్చిపోయిందని నాకు అర్థమైపోయింది అక్కడ డైరెక్ట్ స్టేజ్ మీద. అప్పుడు నేను అదే జీవిత ఇప్పుడు నువ్వు డైరెక్టర్ నేను హీరో అంతే కదా అలా కవర్ చేసా. నేను మర్చిపోయినా నెక్స్ట్ డైలాగ్ నుంచి కంటిన్యూ అయిపోయేవాడిని. ఓకే, అలా మేనేజ్ చేయడం అలవాటు అయిపోయింది నీకు. ఆరాధ్య, నువ్వు ఎప్పుడైనా మర్చిపోయేవాళ్ళగా? మర్చిపోయినా కవర్ చేసేసి మేనేజ్ చేసేస్తారు మొత్తానికి. మీరు చేసిన స్కిట్స్లో నీకు బాగా ఇష్టమైన స్కిట్ ఇది ఆరాధ్య? ట్రైన్ యాక్సిడెంట్ స్కిట్. ఎందుకు ఇష్టం అది? అంటే చేసినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిపోయా. అది ఇంకొకటి ద్రౌపది అది చేసా గ్రాండ్ ఫినాలేలో. అంటే నేను ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ చేసినప్పుడు అందరు ఏడ్చేశారు. ఒక ఆంటీ అయితే ఓతగా ఏడుస్తూనే ఉన్నారు, ఇలా కప్పేసుకుంటున్నారు ఫేస్. అసలు అది ఎమోషనల్ అయిపోయారు ఉంటారు బాగా. అది ఇంకా ద్రౌపది వస్త్రాపహరణ. ఓకే, దానిలో నీకు బాగా ఇష్టం ఆ రెండు కూడా. నీకేమి ఇష్టం నువ్వు చేసిన స్కిట్స్ లో? అగోరా గ్రాండ్ ఫినాలేలో అగోరా స్కిట్ చేశాను నేను. దాంట్లో ఏంటంటే స్కిట్ చేస్తూ ఉంటాం మేము. చేస్తూ ఉంటే నేను మధ్య డమరుకం ఉంటుంది, డమరుకాన్ని స్టెప్స్ మీద పెట్టేసేవాడిని. నేను దిగే స్టెప్స్ మీద, నేను ఎక్కే స్టెప్స్ మీద అక్కడ పెట్టేస్తే నేను వచ్చేటప్పుడు కొంచెం కాలు జారిపోయింది, కానీ పల్లా అలా 3 సార్లు జరిగింది. ఆ తర్వాత జడ్జిమెంట్లో బాబుమోహన్ సార్, అరే నువ్వు డమరుకం అక్కడ పెట్టావు కానీ నాకు నీకు మైనస్ పాయింట్లు వేద్దామన్నా కానీ నాకు ఎక్కడ దొరకలేదు మైనస్ పాయింట్లు, అది ఇది అంటున్నారు. నాకు అక్కడ బాగా నచ్చింది డ్యాన్స్, ఆ అరుపు కానీ అందరు గూస్ బంప్స్ వచ్చేలాగా ఆ ఫీల్ వచ్చింది. అంటే ఒక చోట తను వేసేటప్పుడు కాళ్ళు కింద పెట్టకుండా ఫుల్ తిరిగి రౌండ్ తిరిగి టప్మని కింద కూర్చున్నాడు. అది మాత్రం చాలా బాగుంది. అయితే నీకు చాలా ఇష్టమైన స్కిట్ అది, మంచి ఫేమ్ కూడా తెచ్చిన స్కిట్ అది బాగా. మీ సీజన్లో యాంకర్గా చేసింది ప్రదీప్ గారు కదా, ప్రదీప్ గారు మీతో ఎలా ఉండేవారు?
సో ఫ్రెండ్లీ. అంటే సపోజ్ ఇప్పుడు మేము హాయ్ అన్న అంటే ఏం చేస్తున్నారు, ఇది మీరు ఇలా చేస్తున్నారా అని చెప్పి అప్పుడప్పుడు మాతో సెల్ఫీస్ కూడా దిగుతారు. అంటే నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకటైతే ప్రదీప్ అన్నతో పాటు మేము ఒక స్కిట్ చేసాం స్కూల్లో. ప్రదీప్ అన్న మాస్టర్ సంథింగ్ టీచర్. ప్రదీప్ అన్న వెళ్ళిపోతున్నాడు. ప్రదీప్ అన్న గురించి మేము గొప్పలు చెప్పాలని ఫస్ట్ మొత్తం చెప్తాం. ఆయన ఎవరంటే అని పెద్ద హైప్ ఇచ్చి వేరే పేరు చెప్తాం ప్రదీప్ అన్నని చెప్పకుండా. ఆయన లాస్ట్లో ఇంకా కోప్పడి మేము స్టేజ్ మీద ఆయన చేసే పర్ఫార్మెన్స్, మేము స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయకుండా మేము నవ్వుతున్నాం ఆయన చేసే పర్ఫార్మెన్స్. ఇంకోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా మాట్లాడతారు. అంటే మేము ఒక స్కిట్ చేసినప్పుడు ఆయన వస్తారు, జస్ట్ నార్మల్గా ఏమైంది ఇలా అన్నప్పుడు అప్పుడు ఇలా ఇంకా చాలా అని అంటారు. అది మాత్రం నవ్వు ఆపుకోలేకపోయాం. చివరికి అక్కడ కంట్రోల్ చేసుకొని మరి ఇంకా కంటిన్యూ చేసాం స్కిట్. బాగా ఎంజాయ్ చేసేవారు. మరి ఈ సీజన్లో జడ్జెస్గా ఎవరు, ఏ జడ్జ్ ఇష్టం నీకు ఆరాధ్య? జయప్రద. ముగ్గురు ఇష్టం నాకు. ముగ్గురు ఇష్టం. బాగా జడ్జ్ చేసేవాళ్ళు. నీకెవరు ఇష్టం? బాబు మోహన్ సార్. బాబు మోహన్ గారు ఇష్టం. అంటే ఆయన ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆయన ఫ్రెండ్లీ అంటే పాజిటివ్గా ఉండేవాళ్ళు. అంటే ఆ జయప్రద మ్యామ్ కానీ శ్రీదేవి మ్యామ్ కానీ వాళ్ళు కూడా బాగానే ఉండేవాళ్ళు. కాకపోతే నాకు ఎందుకో బాబు మోహన్ సార్ అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు బాబు మోహన్ సార్ అంటే ఇష్టం అని చెప్పావు కదా, నీకు యాక్టర్స్లో ఫేవరెట్ యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకని పవన్ కళ్యాణ్ ఇష్టం? అంటే ఆయన స్టైల్ కానీ, ఆయన ఇలా దింపి ఇలా అనడం కానీ. నీ హెయిర్ స్టైల్ కూడా అలానే ఉన్నట్టుంది. అవును, ఆయన వాక్, ఆయన బౌన్సింగ్ బాగుంటుంది, నాకు అది ఇష్టం బాగా. నువ్వు కూడా ఇమిటేట్ చేస్తావా అలా బౌన్స్గా వాక్ చేయడం? నీ ఫేవరెట్ యాక్టర్? చిరంజీవి ఇంకా రామ్ చరణ్. చిరంజీవి ఇంకా రామ్ చరణ్. ఎందుకు? చిరంజీవి డాన్స్ చేసేటప్పుడు అది అంటే చాలా ఎంజాయ్తో చేస్తారు. యాక్టింగ్ విషయం అయితే సూపర్ ఉంటుంది. మన గేమ్ చేంజర్లో కూడా రామ్ చరణ్ ఫస్ట్ సీన్లో అదే ట్రైన్ అదే వెళ్ళేటప్పుడు ఆ ఫైట్ మాత్రం సూపర్ ఉంది. గేమ్ చేంజర్ మూవీ చూస్తారా? చూసాను. నువ్వు చూసావా? చాలా బాగుంది. చాలా బాగుందా? సరే, ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు నీ ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు విలన్ అని చెప్పావు, షెకావత్ అని చెప్పావు. మరి దాని సంగతి ఏంటి? అంటే మీరు తర్వాత అడుగుతారని చెప్పి వదిలేసారు. ఓకే, ఇప్పుడు హీరో పక్క చెప్పారు. షెకావత్ అంటే ఆయన పుష్ప సినిమాలో మాత్రం ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా బాగా చాలా బాగా పెట్టేశారు. అంటే అలా పెట్టి దుమ్ముంటి పుట్టుకోరు షెకావత్, అది మాత్రం చాలా సూపర్. అందుకని షెకావత్ అంటే షెకావత్ క్యారెక్టర్ తెలుసా? ఆయన పేరేంటో నీకు తెలుసా? అది ఉంది, నేను మర్చిపోయా. ఫహద్ ఫాజిల్ గారు ఇష్టం అని చెప్పావు. అందులో పుష్ప 2లో ఎందుకు ఇష్టం? ఆయన మేనరిజం నచ్చిందా నీకు? మా ఏజ్లో మాకైతే చదువుకోవడం, ఆడుకోవడం తప్ప అసలు ఏం తెలీదు. కానీ మీరైతే యాక్టింగ్, డాన్సింగ్, తర్వాత స్టడీస్ అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేనైతే షూటింగ్ దగ్గర బుక్స్ పట్టుకెళ్తా, తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి అప్డేట్ ఇస్తా. అరే నేను ఇలా షూటింగ్స్కి వెళ్తాను, మీరు ఫోటోలు పెట్టండి, ఏమైనా నోట్స్ కానీ ఇంకేమైనా చెప్తా అంటే 4:30 స్కూల్ వదులుతారు, నాకు 5 కల్లా పిక్స్ వచ్చేస్తాయి. షూటింగ్ దగ్గర రాసుకుంటూ ఉండేవాడిని. ఏమన్నా అంటే నెక్స్ట్ డే ఎస్టీలు ఉంటాయి, ఆ ఎస్టీలు నేను వెళ్ళకపోయినా కానీ చదువుకునేవాడిని వాటి గురించి. ఎగ్జామ్కి యూజ్ అయ్యేది. ఎగ్జామ్కి మీకు యూస్ఫుల్ అయ్యేది, ఎందుకంటే రన్నింగ్ నోట్స్ ఉండదు. మ్యాథ్స్ నేను ఒక బుక్ మొత్తం రాశాను ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు. అంటే హైదరాబాద్ వెళ్ళి ఆడిషన్స్ కానీ తిరిగినప్పుడు అది చాలా అంటే మ్యామ్ ఒక 7 పీరియడ్స్ తీసుకున్నారు. ఆ 7 పీరియడ్స్లోనే ఒక చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసేసారు. 7 పీరియడ్స్లో ఒక చాప్టర్ అయిపోయింది. అందుకనే చాలా ఇన్కంప్లీట్ ఉందని చెప్పి ఒక రోజు మొత్తం కూర్చొని మొత్తం బరికేశారు. 2 పెన్స్ ఇంకలు అయిపోయాయి ఆ రోజు. మీ ఇన్కంప్లీట్స్ని మీ పేరెంట్స్తో చేయిస్తారా? నేను చేస్తా. ఇద్దరు? మా అక్క హ్యాండ్ రైటింగ్ అయితే సూపర్ ఉంటుంది, అందుకే నేను మెయిన్ సబ్జెక్ట్ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ అలాంటివి రాయిస్తాను అక్కతో. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్లో పేరెంట్స్ ఇద్దరిలో ఎవరంటే ఇష్టం బాగా? అంటే నాన్న షూటింగ్స్ తీసుకెళ్తాడు చాలా, కానీ నాకు ఇంట్లో అయినా నవ్వు ఫ్రెండ్లీగా సీక్రెట్స్ కూడా షేర్ చేస్తా అమ్మతో. అమ్మతో చాలా సాదాగా ఉంటా, చాలా ఫన్నీగా. తినికి కూడా తెలుస్తుంది, చాలాసార్లు వచ్చింది ఇంటికి. అమ్మ అంటే ఇష్టం బాగా. అమ్మ ఏమి నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అమ్మ ఏం చేసి పెడుతుంది బాగా? పచ్చళ్ళు ఇష్టం, కానీ అన్నిటికంటే అమ్మ చేసే ఏంటి పచ్చడి తింటావు నువ్వు? నీకు మీ పేరెంట్స్ ఇద్దరిలో ఎవరు ఇష్టం బాగా?
ఇద్దరు. డాడీ ఏమో షూటింగ్ అని ఆడిషన్ అని అవన్నీ చూసుకుంటారు. మమ్మీ ఏమో కుకింగ్ అని షాపింగ్ అని. మా మమ్మీతో ప్రతిసారి నేను షాపింగ్కి వెళ్తా. నాకు బయటికి వెళ్ళాలంటే ఓన్లీ మమ్మీనే తీసుకెళ్తా షాపింగ్కి. సో ఇద్దరు షాపింగ్ కి నువ్వు వెళ్తావు, అక్కడ నీ డెసిషన్ ఉంటుందా మమ్మీ డెసిషన్ ఉంటుందా? ఇద్దరు ఉంటుంది. ఇది మమ్మీకి నచ్చితే నాకు నచ్చితే అవి తీసుకుంటాం. ఒకవేళ మమ్మీకి నచ్చకపోతే నా మమ్మీకి నచ్చకపోతే మమ్మీ నాకు సెట్ అయ్యేది వేరే చూసి అది తీసుకుంటారు. ఫస్ట్ నాకు అవి నచ్చదు, వేసుకున్న తర్వాత ఓమ్మో ఇది బాగుంది, ఇలా సెలెక్షన్ ఎంత మంచిగా చేస్తారు వెళ్ళు అని అనుకున్నాను. మమ్మీ ఎంత బాగా చేస్తుందో డాడీ కూడా చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు. అంటే నీకు ఇప్పుడు ఇద్దరు ఇష్టం. ఇద్దరు. నాకు ఫీల్ అవుతాడు, నాకు కూడా ఇద్దరు ఇష్టం. పర్లేదు, మన ఏదైతే ఫీలింగ్ ఉందో జెన్యున్ ఫీలింగ్ అది చెప్పేయాలి. అంటే నాన్నోళ్ళు బయటకు అలా కనపడినా కానీ లోపల సెన్సిటివ్ ఉంటారు అమ్మోళ్ళు కన్నా. నాన్నోళ్ళు బెల్ట్ పట్టుకొని కొట్టేస్తారేమో అని తెలుసు. అంటే నాకు అలా అనిపించింది ఒక్కొక్కసారి. అంకుల్ అప్పుడప్పుడు బెల్ట్ పెట్టి కొట్టేస్తారని చెప్పి భయపడి ఉమ్ము నాకు నూనె కూడా ఇష్టం. ఎప్పుడైనా కొట్టారా మీ పేరెంట్స్? బాగా ఒక ఇన్సిడెంట్ మర్చిపోలేం కదా, ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా, అట్లా నీకు మర్చిపోలేని ఇన్సిడెంట్ పరిగెత్తించి ఏంటి అట్లేస్తాం ఒక దాంతో గరిట ఫస్ట్ కాల్చిద్ది. నాకు తెలియదు కాలుస్తున్నట్టు. నేను ఏమన్నా అంటే కాలుస్తున్నట్టు నాకు తెలియదు. నేను టీవీ చూస్తూ ఉంటా పడుకొని, నిక్కరేసుకుని ఇక్కడ దాకా నిక్కరేసుకుని ఉంటా. వచ్చిద్ది వెనకాల నుంచి